వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఓయూ లేడీస్ హాస్టళ్లలో 2 రోజులు నీటి సరఫరా బంద్. అకాల వర్షాలు వడగాండ్ల వానకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. 24 గంటలలో సాగునీళ్లు వదలకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు చేస్తాం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. గోదావరిఖని పట్టణంలో ట్రాన్స్జెండర్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో ర్యాలీ. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తప్పు, నష్టపోయిన వారు ఎవరైనా ఉంటే ఆ లోటు తీర్చలేనిది యాంకర్ శ్యామల. ఇక వివరాల్లోకి వెళ్తే పరకాల మండలం కామారెడ్డిపల్లి గ్రామంలో రేణిగుంట్ల సమ్మయ్య గారి ఇల్లు ఇటీవలే విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధం అవ్వగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేసి ప్రభుత్వ తరపున తగు నష్టపరిహారాన్ని అందజేస్తామని తెలిపిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరు ప్రకాష్ రెడ్డి. మేము పక్క బయట ఉన్నాం సార్. అన్న వాళ్ళు వాళ్ళ కడతాలు పోతాను, కండక్షన్ తీసుకురాని పోతాను. మేము ఇంట్లోనే ఉన్నాం. మాకు స్మెల్ ఏం రాలేదు, ఎక్కిపోతుంది అబ్బాయికి. అవన్నీ చూసేసరికి ఏదో బయట పోగొస్తుందంటే ఇది మన ఇంటికనే కాదని చెప్పి అవ్వంతా తీసుకొచ్చి అది కోతులు బాగా గుంజుతాయి. రోజు రోజు ఇవాళ ఊగుతాయి కోతులు వీడి కాడికి. కామారెడ్డిపల్లికి వచ్చి చూసారా? మొత్తం రిపోర్ట్ రాసుకొని వీళ్ళకి బియ్యం వేయడం ఇల్లు వచ్చి చూడండి, చూసి మొత్తం వీళ్ళకి ఏమేమి మన గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇస్తామో దీంట్లో 2 ఇండ్లు ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలోని దివ్యాంగుల కొరకు మెగా సదరం క్యాంపును నిర్వహించడం జరిగిందని ప్రభుత్వ వీప్ మరియు ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. కుప్పం ఏరియా ఆసుపత్రుల్లో ఈ నెల 21, 22వ తేదీలలో 2 రోజుల పాటు నిర్వహించిన మెగా సదరం క్యాంపు నిర్వహణలో భాగంగా 2వ రోజైన శనివారం క్యాంపు నిర్వహణను ప్రభుత్వ వీప్ ఎమ్మెల్సీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలోని దివ్యాంగుల సదరం సర్టిఫికెట్ల నిమిత్తం నమోదు చేసుకున్న వారికి వివిధ నియోజకవర్గాల ఆసుపత్రుల్లో స్లాట్లు రావడంతో దివ్యాంగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని, ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గానికి చెందిన దివ్యాంగులకు 2 రోజుల పాటు మెగా సదరం క్యాంప్ నిర్వహణకు ఆదేశాలు ఇచ్చారన్నారు. దాదాపుగా 2 రోజుల పాటు జరిగిన మెగా సదరం క్యాంపును దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవడం జరిగిందన్నారు. ఏంటంటే ఇది నీకు అదే ఎక్కువ అమౌంట్ అది కాబట్టి అది వస్తుంది. బట్ ఈ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. నీకు కొంతవరకు సర్టిఫికేట్ గురి అది 6,000 వచ్చేది. మళ్ళీ కూడా పెట్టుకోనా వేడి కదా అది
ఇప్పటి వరకు 400 మంది పేద చిరు వ్యాపారులకు ఫాస్ట్ ఫుడ్ కార్ట్ ఇవ్వడం జరిగిందని నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ నాయకులు తెలిపారు. వరంగల్ నగరంలోని ఓసిటీ ప్రదీప్ రావు నివాసం వద్ద నెక్ చైర్పర్సన్ అనురాధ దేశాయి మరియు ఎర్రవెల్లి ప్రదీప్ రావు ఆధ్వర్యంలో 100 మంది పేద చిరు వ్యాపారులకు ఫాస్ట్ ఫుడ్ కార్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 300 మంది చిరు వ్యాపారులకు ఉచితంగా ఇవ్వడం జరిగిందని, మరో 500 మంది చిరు వ్యాపారులకు ఫాస్ట్ ఫుడ్ కార్ట్ ఇవ్వడం జరుగుతుందని, ఒక్కొక్క దాని విలువ సుమారు 60,000 రూపాయలు ఉంటుందని, పేద చిరు వ్యాపారులు రోడ్లపై చాయ్, బిస్కెట్, సమోసా, ఆమ్లెట్ వంటి తినుబండారాలు అమ్మేందుకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని, పేద ప్రజలకు తన వంతుగా సహాయ సహకారాలు అందించడమే తన సంకల్పమని ప్రదీప్ రావు అన్నారు. సెంటర్లు అంటే రోడ్ల మీద పెట్టుకొని ఏమీ లేకుండా వర్షంలో తడుస్తూ చలికి ఇబ్బంది పడ్డా, ఎండకు ఇబ్బంది పడ్డా, ఈగలు ఇట్లాంటి ఉండొద్దు అనే ఉద్దేశంతో మా మేడం చైర్పర్సన్ అనురాధ దేశాయి గారి సహకారంతో, వారికి చిరు వ్యాపారుల మీద ఉన్న ప్రేమతో ఒక్కొక్కటి సుమారుగా 60,000 నుంచి ఖర్చు అయ్యే విధంగా అన్ని తీర్ల గ్యాసు, పొయ్యి, గిన్నెలు, కుర్చీలు అన్నీ అంటే డబ్బాలు అన్నీ దాచుకునే విధంగా ఈ మోడల్ తయారు చేసి ఇది ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు ఇవ్వటం జరుగుతుంది. ఇట్లా మేము ఒక 500 మన దగ్గర ఇవ్వాలి. మా కాన్స్టిట్యున్సీ మన వరంగల్ పరిస్థితి వివరించి మా షేర్ కూడా ఉండే విధంగా ఒక 500 శాంక్షన్ చేసి ఇక్కడ 500 మందికి చిరు వ్యాపారులకు సాయం చేయడం జరుగుతుంది. ఆ సిల్సిలాలో ఇవాళ గతంగా 300 మంది ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. ఇవాళ 100 మందికి ఇవాళ ఇవ్వడం మీరు అంతా చూశారు. అదేవిధంగా ఇంకా రాబోయే రోజులలో కూడా ఇంకొక 500 శాంక్షన్ చేయించి ఈ వరంగల్ నగర చిరు వ్యాపారం ఎవ్వరికీ ఖాళీ ఉండకుండా ప్రతి ఒక్కరికి ఈ విధంగా సాయం చేయాలనే సంకల్పంతో నేను ఈ కార్యక్రమం తీసుకున్నాను. వారందరి వరంగల్లో మాత్రం ఎవరు రోడ్ల మీద ఖాళీగా అమ్మకుండా మిర్చీలు, బండ్లు ఏనా అందరికీ సాయం చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం మీ అందరి సహకారం అంటే వరంగల్ చుట్టుపక్కల కూడా ఇస్తున్నాం. కొందరికి వీళ్ళకి మన వాళ్ళకి చుట్టాలు ఉంటారు కదా, 80% మన వరంగల్ ఇస్తే వారి బంధువులకు కూడా అక్కడ ఇక్కడ ఉంటే ఇస్తున్నాం. కానీ మేజర్ వరంగల్ సిటీ. కర్నూలు తెలుగుదేశం పార్టీ నాయకులు కాశపోగు సంజన్న హత్యకు సంబంధించి సమగ్ర విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు కర్నూలులోని షరీన్ నగర్లో నివాసం ఉంటున్న సంజన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా హత్య జరిగిన ప్రదేశాన్ని ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వైకేష్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ నాయకులు పరిశీలించారు. సంజన్న హత్య వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని విశ్వనాథ్ జాతీయ వ్యాప్తంగా మానశ్రీ మందకృష్ణ గారి నాయకత్వం. మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. మా వాళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఈ ఇద్దరు కూడా ఇంకా ఉన్నారని చెప్పని సుదర్శన్ రెడ్డి అదేవిధంగా శివారెడ్డి అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి వాళ్ళపైన కూడా విచారణ జరపాలి. వాళ్ళ ప్రమేయం ఉందా లేదనే విషయాన్ని కూడా పోలీసు వారు నిగ్గు తెచ్చాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే మాకు సంబంధించినటువంటి మా సంజన్న గారికి సంబంధించి ఆ కుటుంబానికి సంబంధించి ఏదైతే రక్షణ కల్పించాలనో ఎస్పీ గారు ఇప్పటి నుంచే
ఈ ప్రాంతానంతా కూడా ఒక స్పెషల్ జోన్ కింద ట్రీట్ చేసి పూర్తిగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి, ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఇక్కడ చాలా ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి ఉంది, ఆ కుటుంబానికి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది, ఆ కుటుంబం ఇబ్బందుల్లో ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో మీరు ఇక్కడ పోలీస్ పికెటింగ్ కంటిన్యూ చేయాలని చెప్పని ఒక స్పెషల్ జోన్గా ప్రకటన చేసి పారామిలిటరీ కూడా ఇక్కడ దింపి పూర్తి స్థాయిలో కుటుంబానికి రక్షణ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అట్రాక్ట్ అవుతుందో దానికి వచ్చేటువంటి మాకు రాయితీలు ఏవైతే ఉన్నాయో ఆ నష్టపరిహారం ఏదైతే ఉందో ఆ నష్టపరిహారం అంతా కూడా కలెక్టర్ గారు వెంటనే వాటిని రిలీజ్ చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, కే సంజన హత్యకు సంబంధించినటువంటి హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో నిన్నే అరెస్ట్ చేసినట్టుగా కూడా ఎస్పీ గారు చూశాను నేను ఈరోజు, నిన్నే అరెస్ట్ చేశారని చెప్పి అన్నారు. ఇక మిగతా సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా విచారణ జరిపించండి, వాస్తవాలు నిగ్గు తెల్చండి, ఇందులో ఎవరైతే నిందితున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా సంజన కుటుంబానికి పోలీస్ రక్షణ కంటిన్యూగా కల్పించాలని, ప్రభుత్వమే కల్పించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ కుటుంబానికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్న వారికి ఆ కుటుంబానికి సంబంధించి సంజన కుటుంబానికి సంబంధించి ఒకరికి కాదు ఇంట్లో 2-3 ఉన్నా కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకొని వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా సంజన కుటుంబానికి సంబంధించి ఒక 5 సెంట్ల భూమిని ఏర్పాటు చేయాలి, అదేవిధంగా ఒక 5 ఎకరాల భూమి కూడా ఇవ్వాలని చెప్పని ఎస్ఎస్ఏ కూడా 50 లక్షలు ఈ కుటుంబానికి ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా అధినేత మందికి పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 171 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. సుమారు 1,71,00,000 విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందించడం కోసం ప్రత్యేక ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే ఎన్నడూ లేని విధంగా రామగుండం నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. స్థానికంగా పరిశ్రమలను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చెక్కుల పంపిణీకి వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా స్వాగతం. ముందుగా 2వ డివిజన్ నుంచి పిన్నెంటి సునంద సులోచన, 4వ డివిజన్ నుంచి ఎవరెవరైతే డివిజన్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో చిట్యాల రాజ సులోచన, 3వ డివిజన్ నుంచి చిట్యాల $66,922 అంతేనా? ఇంత డబ్బును ఈ యొక్క 14 నెలల్లో ఇచ్చినామంటే మీ పట్ల మాకున్న ప్రేమ, అభిమానం, చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో ఒక్కసారి విఘ్నులైన మీరందరూ ఆలోచించాలి. ఇదే మాదిరిగా సీఎం రిలీఫ్ ఫండ్, అదే మాదిరిగా ఎల్ఓసీలు ఒక్కొక్కరికి 10 లక్షల ఆరోగ్యశ్రీ కాకుండా అదనంగా ఎవరైనా హాస్పిటల్ ఉంటే నీమ్స్ హాస్పిటల్లో 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, ఒకరికైతే 12 లక్షల రూపాయలు ఇప్పించినటువంటి చరిత్ర కూడా ఈ రామగుండానికి దక్కింది. ఇది కేవలం అర్బన్లో మాత్రమే. మళ్ళా రూరల్లో అదనంగా డబ్బు ఇచ్చినాం, అంటే సుమారుగా 10 కోట్ల రూపాయల వరకు ఇచ్చినాం ఇప్పటివరకు. ఈరోజు కూడా 1,71,19,836 రూపాయల చెక్కులను ఇవాళ ఇవ్వబోతా ఉన్నాం. మీ అందరికీ వాళ్ళ మీరు పెళ్ళిళ్ళు చేసి మీ బిడ్డలకి కళ్యాణ లక్ష్మి కావాలన్నా కానీ ఇవాళ చేదోడు వాడిగా మా వంతు సహాయం, రేవంత్ రెడ్డి గారి సహాయం, ఈడ నిలిపించిన ఈ మీ యొక్క కుటుంబ సభ్యుడు, మీ బిడ్డ, మీ తమ్ముడు, మీ అన్న సహాయం ఈరోజు మీకు ఇవ్వబోతా ఉన్నాం. ఇది నిరంతరం
జరుగుతుంది. ఎవరో ఎంఆర్ఓ గారు ఒక అమ్మాయి అడుగుతా ఉంది, మా అమ్మ పేరుపై చెక్ వచ్చింది, మేము మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు, మంచం మీద ఉంది, రాలేకపోయినా అని అడుగుతా ఉంది. ఇక్కడెక్కడ ఉంది అమ్మాయి, నిలబడండి. ఇంటికి పంపించి అక్కడ ఫోటో దిగి వాళ్ళకి చెక్ ఇచ్చి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఆ అమ్మకు మా తరఫున ఆమె ఆరోగ్యం తొందరగా కోలుకోవాలి, మంచిగా మళ్ళీ ఎప్పుడన్నా కార్యక్రమం ఉంటే ఇక్కడికి నడిసొచ్చి మాకు దీవెనలు ఇచ్చిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని కోరుతా ఉన్నాం. విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో రాణించాలని కర్నూలుకు చెందిన ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ కోరారు. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు వారికి క్రీడా పరికరాలను, టోపీలు, పండ్లు అందజేశారు. క్రీడల్లో పాల్గొంటే కలిగే ప్రయోజనాలను డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఆరోగ్యంతో పాటు దేశాభిమానం క్రీడలు ఆడడం వల్ల కలుగుతుందన్నారు. ప్రస్తుతం ఉబకాయం ప్రమాదకరంగా ఉందని, దాని నివారణకు క్రీడలు ఉపయోగపడుతుందన్నారు. చిన్నారులు తెల్లవారుజామున నిద్రలేస్తే వారికి సమయం కల్పిస్తుందని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయం మాత్రమే క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకోవాలన్నారు. వ్యాయామం చేయడం వల్ల మంచి హార్మోన్లు విడుదలవుతున్నాయన్నారు. రెడీ, అందరు కట్టి చూడాలా, రెడీ, నేషనల్ లెవెల్లో ఆడినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అనుకుంటారు, ఇంటర్నేషనల్లో ఆడేటప్పుడు మన కంట్రీ వాళ్ళు అనుకుంటారు, ఓవరాల్గా హ్యూమన్ బీయింగ్స్ అనుకుంటారు. సో ఆ రకంగా కులాలను, మతాలను, ప్రాంతాలను, ఇటువంటి విచ్ఛిన్నకరమైన శక్తులను ఓడించడానికి కేవలం స్పోర్ట్స్ మాత్రమే ఉపయోగపడుతుంది. పిల్లలకు ఆరోగ్యము, ఆనందము కలుగుతుంది. ఎండార్ఫిన్స్ అని హ్యాపీ హార్మోన్స్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు రిలీజ్ అవుతాయి. కాబట్టి అటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించడంలో నాకు చాలా ఆనందాన్ని వేసి దీన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా సమ్మర్ క్యాప్స్ ఈరోజు ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, ఈ క్యాప్స్ సమ్మర్ చాలా ఎక్కువగా ఉంది, ఎండ కొద్దిసేపు ఎక్స్పోజ్ అయ్యే లోపలనే హీట్ ఎగ్జార్షను, హీట్ స్ట్రోకు, డిహైడ్రేషను ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోయి కిడ్నీలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎండాకాలం ఎక్కడ బయటికి పోకుండా చల్లని నీడల్లో సాధ్యమున్నంత వరకు ఉదయము, సాయంత్రము పనులు చేసుకోవాలి. క్రీడలు కూడా ఉదయాన్నే, ఇప్పుడు వేసవి శిబిరాలు అనేవి జరగబోతాయి ఇప్పుడు ఈ రాష్ట్రంలో. ఆ టైంలో కూడా పిల్లలు ఉదయాన్నే ఆ శిక్షణ కంప్లీట్ చేయాలని నేను శిక్షకులందరినీ ప్రార్థిస్తున్నాను. మున్సిపల్ ఆడిటోరియంలో ఈ టైక్వాండో ప్రాక్టీస్ చేసే చిన్నారులకు వాటర్ బాటిల్స్, పండ్లు, క్యాప్స్ మరియు ఆ క్రీడకు అవసరమైన పరికరాలు ఈ టైక్వాండో అకాడమీ పనిచేస్తున్న శిక్షకులు వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడము, ఉదయాన్నే యాక్టివ్గా, డైనమిక్గా, ఎంతూజియాస్టిక్గా ఉండే ఈ చిన్న పిల్లలను చూడడము నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ సమ్మర్ టైంలో ఎక్కువ ఎండ పోకుండా, ఎండ తీవ్రతకు గురి కాకుండా ఇటువంటి కార్యక్రమాలు ఏదన్నా ఉంటే ఉదయాన్నే అర్లీ మార్నింగ్ ప్రాక్టీస్ చేయడం మంచిది. ఇంకోటి ఏమంటే అర్లీ మార్నింగ్ లేచిన వాళ్లకు టైం కూడా ఎక్కువ ఉంటుంది. బికాజ్ మనం లేటుగా లేచామంటే ఆ టైం మనం పోగొట్టుకున్నట్టే. మ్యాక్సిమం అంటే చిన్న పిల్లలు వయసులో ఉన్నప్పుడే అలవాటు చేసుకుంటే కానీ సూర్యోదయానికి ముందే లేయడం అలవాటు అనేది చాలా చాలా గొప్ప అలవాటు. అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా వీళ్ళ ఆహారంలో ఫ్రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫ్రూట్స్లో విటమిన్ సి అన్నీ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఈ కాంప్లెక్స్ విటమిన్స్, తర్వాత ఇంకా కొన్ని రకాల క్యాన్సర్లను, జబ్బులను నిరోధించే యాంటీ ఆక్సిడెంట్స్ వీటిలో ఉంటాయి.
ముఖ్యంగా ఇటువంటి క్రీడలు ప్రాక్టీస్ చేయడం వల్ల ఊబకాయము అనే ఒక జబ్బు, అంటే అది చాలా క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైన జబ్బు అది. ఎందుకంటే ఇప్పుడు లివర్ జబ్బులకు, గుండె జబ్బులకు, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్కు, నరాల జబ్బులకు అన్నిటికీ ముఖ్యంగా ఊబకాయం అనేది కారణమవుతున్నది. ఈ ఊబకాయాన్ని తరిమి కొట్టాలి అంటే క్రీడలు మాత్రమే. తర్వాత కులాలు, మతాలు, ప్రాంతాలు మన కంట్రీలో ఎప్పటి నుంచో డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది ఈ కంట్రీలో. కానీ అందరూ కూడా మనమంతా భారతీయులము అనే ఫీలింగ్ ఓన్లీ ఈ క్రీడల దగ్గర వస్తుంది. క్రికెట్లో ఆడేటప్పుడు విరాట్ కోహ్లీ ఎవరు అని చూడరు, మన దేశస్థుడు, భారతీయుడు అని చూస్తారు. ఆ రకంగానే వీళ్ళు తైక్వాండోలో ఆడేటప్పుడు వీళ్ళది ఏ కులము, ఏ మతము, ఏమి ఎవరు చూడడు. మన దేశస్థుడు తైక్వాండోలో ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఒలింపిక్స్లో వచ్చినారు, గెలిచినారు, పథకాలు గెలిచినారు. బెట్టింగ్ యాప్స్ అంశంపై విచారణ జరుగుతుంది. బెట్టింగ్ యాప్స్ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఇప్పుడు ఈ అంశంపై స్పందించలేను. పోలీస్ విచారణకు సహకరిస్తాను. నాకు చట్టాలపై నమ్మకం ఉంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తప్పు నష్టపోయిన వారు ఎవరైనా ఉంటే ఆ లోటు తీర్చలేనిదే. ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయము. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. డెఫినెట్ గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను. బ్యాంక్ స్టేట్మెంట్ ఏమైనా అడిగారా? ఆంధ్రప్రదేశ్ నాన్ గ్రాడ్యుయేటెడ్ వెటర్నియర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ ఉమ్మడి కర్నూలు జిల్లా ఉద్యోగులు సర్వసభ్య సమావేశం నిర్వహించుకున్నారు. కర్నూలు జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర చైర్మన్ సేవానాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల, కర్నూలు జిల్లాల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి సేవానాయక్ మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల కొరత ఉన్నందున పని భారం ఎక్కువగా ఉందన్నారు. పశువులకు వ్యాక్సిన్ వేసేందుకు ఫీల్డ్కు వెళ్ళినప్పుడు ఆసుపత్రిలో సిబ్బంది లేకపోవడంతో అనేక సమస్యలు వస్తున్నాయని, వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. మహిళా ఉద్యోగులకు కనీస వసతులు కల్పించాలని ఆయన కోరారు. దయచేసి ఈ డిప్లొమాకి ఇచ్చింది కూడా నాన్ డిప్లొమా గైడెన్స్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతా ఏది ఉన్నా సరే ఒక ఏకైతే ఒక నియమం అందరం పడుతున్న ఒక కుటుంబం ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నాను. 1956 ఎక్కడ మనం తగ్గకుండా ఉండాలని ఉద్దేశంతో మొట్టమొదటి డైరీ మార్పు చేసి దగ్గర ఇప్పుడు 37 డైరీ 5 సంవత్సరం 37 నిరంతరం కొనసాగిస్తూ ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా కూడా ఆ డైరీని మన అందరి కంటే అన్ని శాఖల కంటే అన్ని అసోసియేషన్ సంఘాల కంటే నాకు తెలిసి దగ్గర 45 ఏళ్లలో 31 డిసెంబర్ 31 జాతీయ జనవరి ఉంటుందానికి డైరీ ఇనాగ్రేషన్ చేసుకుని ఉన్నతాధికారులు కూడా ఇనాగ్రేషన్ చేసుకుని జిల్లాకి ఇంటికి పంపించే మీకు సంక్రాంతిలో ఒక డైరీలు ఉచితంగా ప్రతి ఒక్క సభ్యులు ఉచితంగా అందించే మన యొక్క కార్యక్రమం మరి ఫెడరేషన్. సో ఇలా అక్కడ కనీస సౌకర్యాలు లేక, సౌకర్యాలు అంటే టాయిలెట్ సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడుతుంది. ఇక్కడ హోమ్ సౌకర్యాలు అయితే చాలా హాస్పిటల్స్లో కానీ లేదు. తక్షణమే వాళ్ళకి అన్ని పశువుల హాస్పిటల్స్లో వైద్యంతో పాటు తర్వాత టాయిలెట్స్ అవకాశం కూడా కల్పించాల్సిందిగా
మీ యొక్క మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత మా యొక్క మిగిలిన కోరికలైనటువంటి మేము ప్రభుత్వం ఇటీవల ఇచ్చినటువంటి పారావెటనరీ కౌన్సిల్, ఆ కౌన్సిల్ ప్రక్రియ చాలా వేగవంతంగా ముందుకెళ్ళింది. ఇటీవల దాని వల్ల కొంచెం స్లో అవటం వల్ల మా యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొంత డిలే జరుగుతుంది. తక్షణమే దీని మీద అధికారులు తక్షణమే స్పందించి మా యొక్క పారావెటనరీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రతి ఒక్క ఏహెచ్ఏ దగ్గర డిఎల్ వరకు తర్వాత రిటైర్డ్ పర్సన్స్ అందరూ కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగే విధంగా చూడాల్సిందిగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత మా యొక్క క్యాడర్స్ అయినటువంటి 5వ క్యాడర్ అయినటువంటి సీనియర్ వెటనరీ లైఫ్స్టాక్ ఆఫీసర్ పోస్టు రెసిడెంట్ స్టేటస్ అడుగుతున్నాము. ఇది గత 15 సంవత్సరాల నుండి మా యొక్క డిమాండ్. మేము ఎటువంటి ఫైనాన్స్ బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం నుండి ఆశించట్లేదు. రిటైర్డ్ స్టేజ్ పోస్ట్ కాబట్టి ఆ కనీసం రిటైర్డ్ స్టేజ్లో కనీసం మాకు ఒక సోషల్ స్టేటస్ కల్పించండి ప్రభుత్వానికి అధికారులకు విన్నవిస్తున్నాము. తక్షణమే అన్ని శాఖలు ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారో రెసిడెంట్ స్టేటస్ మాకు కూడా మా క్యాడర్స్ కూడా మాకు ఇంప్లిమెంట్ చేసి ఆ వెటనరీ లైఫ్స్టాక్ ఆఫీసర్స్ తక్షణమే వీఎల్ఓ పోస్టుకు ప్రభుత్వం సహకరించి మాకు న్యాయం చేస్తారని మీడియా ద్వారా మిగిలిగా ప్రార్థిస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.